సీఈఓ డెస్క్. ఒకప్పుడు నాయకులను చూస్తే గౌరవభావం కలిగేది. ఎవరైనా ఎదురుపడితే లేచి నిలబడి నమస్కారం పెట్టాలనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి విలువలు కలిగిన నాయకులు ఎంతమంది ఉన్నారు? లేచి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించే నేతలు ఎందరున్నారు? జర్నలిజం పాడైపోయింది. జర్నలిస్టులు చెడిపోయారని వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రికి సూటి ప్రశ్న. ఎంతమంది రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు? ఎంతమంది పొలిటీషియన్స్ నిబద్ధతతో ఉన్నారు? వీటికి సమాధానం చెప్పి జర్నలిస్టుల గురించి అంటే బాగుండేది. మీరు చెప్పినటువంటి పాడైన జర్నలిస్టులు కూడా ఉన్నారు, కాదనను. కానీ అన్ని ఫీల్డుల్లో మంచి చెడు ఉంది. మీడియా దిగజారడానికి, జర్నలిస్టులు చులకన కావడానికి కారణం కూడా రాజకీయ నాయకులే. ముమ్మాటికి వాళ్ళే. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు, అందరూ నేతలు, ఎక్కడో కొందరు తప్ప. కారణం మీడియా ఇప్పుడు రాజకీయ పార్టీలు, నేతల చేతుల్లో బందీ అయింది. పార్టీలు, పత్రికలు ఛానళ్లను నడిపిస్తున్నాయి. ఎన్ని ఛానళ్లు, ఎన్ని పత్రికలు స్వతంత్రంగా నడుస్తున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీతితో, నిబద్ధతతో నడిచే మీడియా సంస్థలు ఎందుకు మూతపడ్డాయి? వాటిని ఆదుకునే నాదుడే లేడు. యాడ్స్ ఇచ్చే ప్రభుత్వాలే లేవు. ఇక వాటి మనుగడ సాగేది ఎలా? అందుకే జర్నలిస్టులు నడిపే పత్రికలు, ఛానళ్లు మూతపడ్డాయి. పార్టీలే మీడియాను నడిపిస్తున్నాయి, శాసిస్తున్నాయి కూడా. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంది. ఒకప్పుడు పత్రికలు ప్రింట్ అయి అమ్ముడుపోయాయి, ఇప్పుడు అమ్ముడుపోయి ప్రింట్ అవుతున్నాయి. మీడియాను ఇలాంటి దుస్థితికి తెచ్చింది 100% నేటి రాజకీయ వ్యవస్థే. ఇక విషయంలోకి ఎంటర్ అయ్యింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గద్దెనెక్కి సుమారు 20 నెలలు కావస్తుంది. మరి మీరు జర్నలిస్టుల కోసం ఏం చేసినారు? మీకు నచ్చే, మీరు మెచ్చే జర్నలిస్టులకు లోపాయికారికంగా ఏమైనా మేలు చేశారేమో? జర్నలిస్టులకు పాఠాలు చెబుతున్నారు సరే, ఆ జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరేం చేశారు? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. మీ విజయంలో పాత్రికేయుల పాత్రే లేదా? జర్నలిస్టులు సపోర్ట్ చేయకుండానే మీరు సీఎం అయిపోయారా? ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి దాదాపు 20 నెలలు కావస్తున్నా జర్నలిస్టుల కోసం మీరేం చేసినట్టు? ఇప్పటి వరకు అక్రెడిషన్ల ఊసలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిషన్లకే స్టిక్కర్లు అంటిస్తూ కాలం వెల్లదిస్తున్నారు. పాత అక్రెడిషన్లని రెన్యువల్ చేస్తున్నారు. మరి కొత్త అక్రెడిషన్లు ఇచ్చేటప్పుడు? ఒకసారి యాడ్స్ విషయానికి వద్దాం. ఏ మీడియా సంస్థకైనా ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలే. అందులో ప్రభుత్వ ప్రకటనల కోసం ప్రతి ఒక్క మీడియా హౌస్ ప్రయత్నిస్తుంది. మీరు ఈ ప్రక్రియను ఎంత పారదర్శకంగా చేపడుతున్నారు? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఏదో మీకు బాకాలుదే న్యూస్ పేపర్లకు, మీకు జేజేలు కొట్టే న్యూస్ ఛానల్స్కు తప్ప చిన్న చిన్న సంస్థలకు మీరు ఎన్ని యాడ్స్ ఇచ్చారు? దీనికి సమాధానం ఉండదు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. చిన్న చిన్న పేపర్లు, కేబుల్ టీవీలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎన్నో కష్ట నష్టాల కోర్చి వార్తలు అందిస్తున్నాయి. ఏ పార్టీల జెండాలు మోయకుండా, ఏ నాయకులకు జేజేలు కొట్టకుండా నిజమైన జర్నలిజం చేస్తున్న చిన్న పేపర్లు, కేబుల్ ఛానల్స్ తెలంగాణలో చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటికి మీరు ఏ పార్టీ యాడ్స్ ఇచ్చారు? పాత సిస్టమ్ బాగోలేదనుకుంటే చట్టం మార్చండి. ప్రభుత్వం మీదే కదా, ఓ చిన్న చట్టాన్ని చేయలేరా? మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వలేరా? జర్నలిజం గలీజ్ అయిపోతుందని అంత బాధపడుతున్నారు కదా. నిజాయితీ కలిగిన జర్నలిస్టులను ఎంతమందిని ఆదుకున్నారు? ఇక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఊసే లేదు. గత ప్రభుత్వం ఎలా కాలయాపన చేసిందో మీరు కూడా అలాగే చేస్తున్నారు. కోర్టు అడ్డు తగులుతుందని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. పాత కేటాయింపులను పక్కన పెట్టి కనీసం పేదోడికిచ్చే
గా డబల్ బెడ్రూమ్ ఇల్లైనా ఇస్తే ఎగిరి గంతేసేవారు ఈ జర్నలిస్టు అల్ప సంతోషులు. జర్నలిస్టులు అంటే సంపన్నులు కాదు, సమస్యలతో సతమతమవుతున్న వారని మీరు ఎప్పుడు గ్రహిస్తారు? ఏదో చేతిలో మైకు జేబులో పెన్ను పెట్టుకొని రోడ్డెక్కుతున్నామంటే అది పొట్టకూటు కోసమే కానీ కోట్ల రూపాయలు పోగేసుకోవడానికి కాదని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదంటే ఎవ్వరూ నమ్మరు, కానీ ఇది నిజం. దీంతో వైద్యం అందక ఇటీవల ఎందరో పాత్రికేయులు జీవితాలని చాలించారు. ఇక మా పిల్లల చదువు కోసమైనా ఆలోచిస్తే మంచిది. 50% రాయితీ అంటారు, కానీ అది ఎక్కడా అమలు కాదు. ఫీజులు కట్టలేక, పిల్లల్ని చదివించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత్రికేయ వృత్తిని వదిలేయలేక, దీంట్లో బతకలేక రోజు చస్తూ బతికీడుస్తున్న వాడే జర్నలిస్ట్. ఎవరో కొందరు వైరవికారులైనటువంటి జర్నలిస్టులు మాత్రమే బాగా సంపాదించుకొని ఉండొచ్చు, కానీ చాలామంది మాత్రం కష్టాల కడల్ని ఈదుతున్నవారు. సర్కార్ ఏమైనా సాయం చేయకపోతుందా అని ఎదురు చూస్తున్నవారే. ఇక ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తే అప్పుడు ఈ జర్నలిజం వృత్తినే ముగిద్దామని ఆలోచిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇంతకాలం పనిచేశాం కదా, ఒక్క ఇంటి స్థలమైనా సాధించకపోతామా అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ చివరకు జర్నలిస్టు చివరి కోరికలా తయారైంది ఈ ఇంటి స్థలం. జర్నలిస్టుల కష్టాలు తీరిస్తే మీరు ఎన్ని పాఠాలు చెప్పినా వింటారు. మీ పంచ్ డైలాగులకు చప్పట్లు కూడా కొడతారు. ఇక జర్నలిస్టుల నాలెడ్జ్ గురించి కూడా సీఎం మాట్లాడారు. చదువు గురించి ప్రస్తావించారు. ఒకవేళ మీ వాదనే కరెక్ట్ అయినట్లయితే తెలుగు జర్నలిజానికే స్కూల్గా భావించే ఈనాడు అధినేత రామోజీరావు ఏం చదువుకున్నారు? ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ క్వాలిఫికేషన్ ఏంటి? గతంలో ఉదయం పేపర్తో గడగడలాడించిన దాసరి నారాయణరావు జర్నలిజంలో ఏమైనా కోర్సులు చేశారా? లేదే. అయినా వీరంతా తెలుగు జర్నలిజంలో ఐకాన్లుగా వెలుగొందిన వారే. అలాంటప్పుడు జర్నలిజానికి చదువుకు సంబంధం ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి ముందు జర్నలిస్టులు కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా? సీఎం రేవంత్ చెప్పాలి. ఏ సాధారణ పౌరుడైనా దర్జాగా కూర్చోవచ్చు. ఇక మీరు జర్నలిస్ట్ అర్హతల గురించి ప్రశ్నించినప్పుడు చాయ్ అమ్మిన మోదీ కూడా ప్రధాని కాలేదా? చట్టాలు తయారు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చదువుకున్నారు? వారికి ఎలాంటి అర్హత ఉండాల్సిన అర్హత లేదా? ఇక డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా విమర్శలు గుప్పిస్తున్నారు కదా. రాజకీయ పార్టీలు నడిపే సోషల్ మీడియాలో బూతుల గురించి ఎవరు మాట్లాడారు? ప్రత్యర్థి నాయకుల మీద మీమ్స్ తయారు చేసేందుకు 100 మందిని నియమించుకొని పార్టీ సోషల్ మీడియా వింగ్స్ నడుపుతున్నారే. అలాంటి పొలిటికల్ లీడర్స్ను ఏమనాలి? ఇప్పుడు అంతో ఇంతో నిజాలు బయటకు వస్తున్నాయంటే అది కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వల్ల మాత్రమే. రాను రాను శాటిలైట్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ కనుమరుగవుతున్నాయి. అప్పుడు డిజిటల్ మీడియానే రాజ్యం వెళ్తుంది. ఇది రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో జరిగేది ఇదే. అందుకే పెద్ద పెద్ద పత్రికల్లో ఎడిటర్లుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా వైపు అడుగులేస్తున్నారు. ఎంతసేపు జర్నలిస్టులకు పాఠాలు చెప్పుడే కానీ జర్నలిస్టుల సమస్యల పట్ల ఆలోచన చేయకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పాత్రికేయుల సమస్యల్ని పరిష్కరించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. లేదంటే కాంగ్రెస్ సర్కారుపై ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. జర్నలిస్టుల్లో పూర్తిగా అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి CEO డెస్క్. చూస్తూనే ఉండండి V5.